9వ కీర్తన 21వ వచనం. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. 119వ కీర్తన వాక్యం యొక్క ప్రాశస్త్యాన్ని, వాక్యం యొక్క శ్రేష్టతను తెలియచేస్తూ అనేక విషయాల పట్ల అవగాహన కలిగించిన కీర్తనం. ఈ కీర్తనలో గద్దింపు అనే విషయం గురించి చాలా విరివిగా అక్కడక్కడ మనం చూస్తాం. ఇది మనం దీంట్లో నుంచి కొన్ని సందర్భాలు చూస్తూ గద్దింపు అనే అంశం గురించి, ఇది మనకు చివరి వర్తమానం. అంటే నా ఉద్దేశం గడిచిన వారం క్రితం నుంచి 2 వారాలుగా గద్దింపు అనే అంశం మీద మాట్లాడుతూ వస్తున్నాం. రేపటి నుంచి మరొక కొత్త అంశం మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది చివరి వర్తమానంగా గద్దింపు అనే అంశం మీద మనం ఆలోచన చేయబోతున్నాం. మరొకసారి మీ అందరికి ప్రభువుని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ధ్యానంలోకి వెళ్దాం. బైబిల్లో గద్దింపు లేకపోతే మందలింపు, ఇది తీవ్రమైన అసమ్మతికి గురి కాబడిన పదం. తీవ్రమైన అసమ్మతి. నేను అసమ్మతి అని ఎందుకన్నాను అనంటే, మనకు బాగా పరిచయమైన సందర్భాలు నేను మీకు గుర్తు చేసి ధ్యానంలోకి వెళ్దాం. ఆహాబు యెజెబెలు రాజ్యపాలన చేస్తున్న కాలం అది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏలియాను దేవుడు నిలబెట్టి రాజు దగ్గరికి పంపించాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, నువ్వు నీ భార్య చాలా తప్పు చేస్తున్నారు కాబట్టి దేవుడు కరువును రప్పించబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 3.5 సంవత్సరాలు. వర్షం కాదు కదా, మంచు కూడా పడదు అని చెప్పి ఆయన గద్దించి వస్తాడు. రాజుని గద్దించినందుకు రాజు అతని మీద పగబట్టి, ముఖ్యంగా రాణిగారు పగబట్టి ఆయన్ని ఎన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా కూడా హింసించాలనుకున్నారు. ఆయన పారిపోయే పరిస్థితి. చివరికి ఆయన దేవుని సన్నిధిలోకి చేరి ఏమని అడుగుతాడంటే, దేవా, ఆమె నన్ను చంపుతానంటుంది రాణిగారు, ఆమె చంపేది ఎందుకులే, నువ్వే నన్ను చంపేయి ప్రభువా అని అడిగే పరిస్థితి దైవజనుడికి ఏర్పడింది. అక్కడ గద్దింపు అంగీకారం కాలేదు. ఇర్మియా గద్దించాడు, ఆయన్ని చిత్రవధకు గురి చేశారు. ఎందుకంటే గద్దింపు అసమ్మతికి కారణమవుతూ వచ్చింది ప్రతిసారి. కానీ దిద్దుబాటు కలుగజేసేది అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఒకరి ప్రవర్తనను బట్టి లేకపోతే అతని చర్యను, ప్రవర్తనను సరిచేయటానికి, సరిదిద్దటానికి కఠినమైన పదునైన విమర్శే గద్దింపు. మందలింపు అనే భావన, అలాగే గద్దింపు అనే మాట క్రమశిక్షణ, దిద్దుబాటు, నీతిని వెంబడించడానికి ప్రోత్సాహంగా ఉంటాయన్నమాట ప్రతిసారి, ప్రతి గద్దింపు కూడా. తర్వాత గద్దింపులో సత్యాన్ని వ్యక్తికి గుర్తు చేస్తాం. సత్యాన్ని గుర్తు చేసి అసత్యం యొక్క నష్టాన్ని కూడా ఆ వ్యక్తికి జ్ఞాపకం చేస్తూ ఉంటాం. తర్వాత వినయము, దేవుని వాక్యానికి విధేయత చూపించడం ఎంత ముఖ్యమో ఈ గద్దింపులో ఆ వ్యక్తులకు మనం గుర్తు చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధి అయినా, బయట కుటుంబాలలోనైనా గద్దింపు యొక్క శ్రేష్టత, ప్రాముఖ్యత మనం ఎందుకు గుర్తు చేయవలసి వస్తుంది అని అంటే, గద్దింపు వలన ప్రయోజనాలే తప్ప నష్టం ఉండదు. అలాగే దేవుని పరిశుద్ధతకు విరుద్ధంగా నడిచే వారిని, వారి తప్పు చూపించి వారిని సరిదిద్దటానికి మనము గద్దింపులను ఉపయోగిస్తూ ఉంటాం. ఒకవేళ అలా చేయని పక్షంలో మనుషులు ఒకరోజు ఎంత బాధపడతారు అని అంటే, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో మనం ఇలా చదువుతాం, అయ్యో ఉపదేశం నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు అని ఏడ్చే పరిస్థితి వస్తుందంట ఆ వ్యక్తులకు. గద్దించే వాళ్ళు గద్దించకపోతే ఎంత నష్టమో మనం గతంలో వర్తమానాల్లో చూసాం.
ఎవరు గద్దించరో కూడా మనం దుర్బోధకులైన వారు గద్దించరని కూడా చూసాం. ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, గద్దించిన తర్వాత ఆ గద్దింపుకు చెవినీయక ఆ గద్దింపుకు లోపడకపోతే ఏం జరుగుతుంది అంటున్నాడు అంటే, ఏడవవలసి వస్తుంది ఒకరోజు అన్నాడు. ఆ వ్యక్తి ఏడవవలసి వస్తుంది ఒకరోజు. అయ్యో అని తలబాదుకుంటూ ఏడవవలసిన పరిస్థితి వస్తుంది. సాధారణంగానే గద్దింపును తిరస్కరించేవాళ్ళు రకరకాల పరిస్థితుల్లో, రకరకాల ఆలోచనతో, రకరకాల ఉద్దేశాలతో తిరస్కరిస్తూనే ఉంటారు. నన్ను అంటారా అనే భావన చాలా మంది. ఇంకొక వివరం ఏం చెప్తుందంటే, గద్దింపు వలన తప్పుని ఎత్తి చూపి తీర్పు తీర్చడం జరుగుతుంది అన్నాడు. గద్దింపు వలన ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? తప్పు ఎత్తి చూపి తీర్పు తీరుస్తాం. ఏంటి ఆ తీర్పు? తీర్పు అనగానే చాలా మందికి ఇది ఒక భయం. మళ్ళీ అమ్మో మనం తీర్పు తీర్చడం ఏంటి, ఎవరికి తీర్పు తీర్చొద్దు, మీరు తీర్పు తీర్చబడరు అని అన్నాడు కదా దేవుడు. మరి మనం తీర్చే తీర్పు ఏంటి? ఇప్పుడు వాక్యం మంచి ఏదో చెడేదో చెప్పిందా లేదా? చెడుని చెడు అన్నదిగా వాక్యం, మంచిని మంచి అన్నది. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి ఇది చెడు ఇది మంచి అన్నాం అనుకో, వాక్యాన్ని అనుసరించి మనం కూడా ఏం చెప్తున్నాం? ఇప్పుడు తీర్పు తీరుస్తున్నాం. వాక్యాన్ని అనుసరించి మనం కూడా ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా దాన్ని తీర్పే అంటుంది వాక్యం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. నాకేలా గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అని అన్నారు. మీరు తీర్పు తీరుస్తారు ఎవరికి? లోపల వారికి. లోపల వారు ఎవరు? సంఘం గురించి మాట్లాడుతున్నారు. మీరు లోపల వారికి తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చడం అనే వచ్చినప్పుడు మంచిని మంచి చెప్పాల్సి ఉంటుంది, చెడుని చెడుగా చెప్పవలసి ఉంటుంది. కంటిన్యూషన్ చేయండి. 6వ అధ్యాయం ఎలా ఉందో. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు మీ మధ్యలోనే ఏదైనా వివాదము, సమస్య, గొడవ ఉంటే సంఘములోనే చూసుకోవాలి. కానీ అనీతిమంతులు అంటే అన్యుల ఎదుట అక్కడ చూసుకుందాం రా అని అక్కడికి వెళ్ళటానికి ధైర్యం చేస్తున్నాడా? పరిశుద్ధులు లోకమునకు ఏం చేస్తారు? తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతులకు తీర్పు తీర్చుదామని ఎరగరా? కాబట్టి జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్పు తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏంటి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడు కూడా లేడా అంటున్నాడు. చాలండి, ఒక్కడు కూడా లేడా? మిత్రులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే దైవజనుడు, మీలో వివాదం ఉంటే, మీలో వ్యాజ్యాలుంటే మీరేం చేయాలి అంటున్నాడు అని అంటే దైవజనుడు, కూర్చొని సంఘంలో చర్చించుకోవాలిగా అంటున్నాడు. మీలో కూర్చుండి ఈ వివాదం గురించి తీర్పు తీర్చడానికి మంచిని మంచి, చెడును చెడు అనే ఒక్కడు కూడా, ఆ ఒక్కడిని ఏమంటున్నాడు? బుద్ధిమంతుడు. ఆ ఒక్కడిని ఏమంటున్నాడంటే 5వ వచనం చూడండి. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యన వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అంటే వ్యాజ్యాన్ని తీర్చేవాడిని ఏమంటుంది దేవుని వాక్యం? బుద్ధిమంతుడు అంటుంది. కనుక తీర్పు అనే పదాలే ఉపయోగిస్తూ వచ్చాడు. అంటే గద్దింపులో అంతర్లీనంగా ఏం కనబడుతుంది, ఏం వినబడుతుంది అని అంటే తీర్పు వినబడుతుంది అంటుంది లేఖనం. ఒకసారి బయటికి వెళ్ళను, వాడిని పంపుతావా? ఎదురుకుపోతాడేమో. ఇక్కడ ఉన్నాయి సందులో. కనుక ఖచ్చితంగా ఆత్మీయులైన వారు
మంచిని మంచి, చెడును చెడు అని చెప్పేదాన్ని తీర్పు అనే దేవుని వాక్యం చెబుతుంది. తీర్పు అనే దేవుని వాక్యం చెబుతుంది. కనుక దీనికి తీర్పు తీర్చటం అనే పదమే దేవుని వాక్యంలో ఉపయోగించబడింది. నేను ఎందుకు ఈ ప్రస్తావన చేశానంటే, మనలో చాలా మంది అమ్మో తీర్పు తీరుస్తామా, మంచిని మంచి, చెడుని చెడు అనకపోతే మనం బుద్ధిమంతులం కాదు. మంచిని మంచి, చెడును చెడు అనే వ్యక్తుల్ని దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆ వ్యక్తుల్ని వారు బుద్ధిమంతులు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం మంచి చెడుల తారతమ్యాలను ఎరిగి లేఖనాన్ని అనుసరించి ఇది మంచి ఇది చెడు అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళు బుద్ధిమంతులే కాదు. ప్రభు ఏం చెప్పాడు, ఇంకా ఏం చెప్పాడు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలమవుతాం. అంతేకాదు మనం ఇంకేమవుతాము, బుద్ధిమంతులం కూడా అవుతాం. సరే, 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఇది చివరి వర్తమానం అని అన్నాను కదా, అందుకని మరికి కొంత వివరణ, గద్దింపును గురించిన వివరణ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను, మళ్ళీ చర్చించవలసిన అవసరం లేకుండా. గద్దింపు యొక్క అర్థాన్ని మరొకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. గద్దింపు యొక్క అర్థం సాధారణంగా ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ వచ్చిన మాటల్లో దిద్దుబాటు కోసం, సరిచేయటానికి, తర్వాత ప్రేమించే వారిని దేవుడు గద్దిస్తాడు, ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అవన్నీ బైబిల్లో అనేక సత్యాలు మనకు బోధిస్తున్న విషయాలే. దీంట్లో మరొక కొంత ఆలోచన, వివరణ మీకు ఇచ్చే ప్రయత్నం దేవుని సహాయం వలన నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది: వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారినందరినీ శిక్షింతును అని అన్నాడు. వాళ్ళు ఏం చేశారో చెప్తున్నాడు. నేను వారిని శిక్షించబోతున్నాను. వారి స్థితి, వారి పరిస్థితి నేను ఎరిగి ఉన్నా. అక్కడ జరిగినది ఏంటంటే, యాజక వంశస్థులు కానీ, పాలిస్తున్న పరిపాలకులు కానీ దేవుని మాటను వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చారు. కనుక వారికి నష్టం కలగబోతుంది అని చెప్పడానికి ముఖ్యంగా ఎఫ్రాయిము ప్రజల విషయం మాట్లాడుతూ ఈ పుస్తకం రాశాడు దైవజనుడు. దీంట్లో ఏమంటాడు అని అంటే, ఐ హ్యావ్ బీన్ ఏ రీబక్ ఆఫ్ దెమ్ ఆల్ అన్నాడు. నేను గద్దిస్తాను. ఎలా గద్దిస్తాను అంటున్నాడు? మీ అందరినీ. ఎవరందరినీ? యాజకుల్ని, రాజుల్ని, ప్రజల్ని, 3 వర్గాలైన ప్రజల్ని నేను గద్దిస్తాను అని అన్నాడు ఇంగ్లీష్ బైబిల్. నేను మిమ్మల్ని ఇక్కడ తెలుగు బైబిల్లో మితి లేకుండా తిరుగుబాటు చేస్తే కనుక నేను వారందరూ శిక్షింతును అన్నాడు, కానీ గద్దిస్తాను అనే భావన కూడా అందులో దైవజనుడు చెప్పడం జరిగింది. ముసార్ అనే హీబ్రూ పదాన్ని వారు ఉపయోగించారు. దీని అర్థం ఏంటంటే దిద్దుబాటు కొరకైన గద్దింపు అని అన్నాడు. అందుకే దిద్దుబాటు కొరకైన గద్దింపు, దిద్దుబాటు చేయాలని చూస్తున్నాడు దేవుడు. దేవుని ఆలోచన ఏంటంటే దిద్దుబాటు, తప్పు ఎత్తి చూపటం, తప్పుని తప్పుగా వాళ్ళ కళ్ళ ముందు చెప్పడం. దేవుడు ఎలా చేస్తాడు అని అంటే, ఈ చెట్లు అన్నీ ఉన్నాయి ఈ తోటలో, ఏ ఫలమునైనా నిరభ్యంతరంగా మీరు తినవచ్చు. ఈ వృక్షఫలం ఏదైతే ఉందో దాని పేరేంటి? మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం. దీనిని తినుదినమున మీరు చస్తారు. అంటే ఫలితాలు, జరగబోయే సంఘటనలు దేవుడు ముందుగానే చెప్పి వాళ్ళని గద్దించటం ఏదైతే ఉందో, వాళ్ళని హెచ్చరించడం ఏదైతే ఉందో, దేవుని కార్యాలన్నీ కూడా ముందే చెప్పి హెచ్చరిస్తూ ఉంటాడు అన్నమాట. దానినే గద్దింపు, సరిచేయడం కోసం, ప్రోత్సహించడం కోసం. ఎక్స్హార్ట్ అనే పదాన్ని కూడా ఇంగ్లీష్ బైబిల్లో ఉపయోగిస్తాడు. దానికి ప్రోత్సహించడం, హితబోధ చేయటం, సన్మార్గంలో నడిపించడం కోసం వారిని మందలించడం అని నేను చెప్తూ వచ్చాను. అంటే ఈ గద్దింపు విషయానికి వచ్చిన తర్వాత దైవికమైన అధికారంతో దేవుని వాక్యం బోధించే దేవుని సేవకులైన దైవజనులు అధికారపూర్వకంగా గద్దించాలి. అది వారికి దేవుడు ఇచ్చిన గద్దింపులో గద్దించటానికి గల బాధ్యత. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15లో మనం చదువుతాం.
ఉమ్, ఉమ్. సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచునుండుము అని అన్నాడు. ఇక్కడ ఎక్స్హార్ట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ప్రోత్సహించటం, హితబోధ చేయటం, సన్మార్గంలో నడిపించటం అని అంటాడు అన్నమాట. ఇక్కడ ఖండించు అన్నాడు. కానీ ఖండించటం అన్నా కూడా గద్దింపులో భాగమే కదా, పర్యాయ పదమే అవుతుంది కదా. ఎందుకు పర్యాయ పదం అంటున్నాను అని అంటే, ఇప్పుడు గద్దింపు అన్నా జాగ్రత్త పడమని చెప్తుంది. ఖండించటం అని అంటే చేసింది పూర్తిగా నువ్వు చేసేదే తప్పని చెప్పడం అనమాట. దాన్ని ఎలా ఖండించమంటున్నాడు? సంపూర్ణ అధికారంతో, సంపూర్ణ అధికారంతో ఆ పని చేయి అని చెప్పాడు. మనం బైబిల్లో చదువుతాం, చాలాసార్లు చదివాం ఈ ప్రస్తావన. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలా కీడన్నాడా? మేలే అన్నాడు, కీడు అని అనలేదు. బహిరంగంగా గద్దించటం అనేది కీడు అవదు లేఖనాల ప్రకారం. అవమానపరచడం కోసం లేనిది ఉన్నట్టుగా చెబితే, లేదా తన తప్పు కాకపోయినా తన మీద వేసి అతన్ని నేరస్తుడిగా, నిందితుడిగా చేస్తే తప్పు అవుతుంది తప్ప, దేవుడు బహిరంగంగా గద్దిస్తే అది అతనికి మేలు అంటున్నాడు. ప్రేమ ఉంది కాబట్టి నేను గద్దించను ఎప్పుడు అని అంటే, అతనికి నువ్వు కీడు చేస్తున్నావు, అతనికి నువ్వు హాని చేస్తున్నావు. ఇంకో రకంగా పొగిడితే ఏమన్నాడు? పొగిడేవాడు అతడు మనకి ఏం చేస్తున్నాడంట? వల వేస్తున్నాడు అని చెప్పాడు పొగిడేవాడు. కనుక ఇవన్నీ కూడా నష్టాన్ని కలుగజేస్తున్నాయి, పొగిడే పద్ధతి, పొగిడే విధానం అని చెప్పాడు దైవజనుడు. ఒక వ్యక్తిని గద్దించడం అంటే వారు చేసిన ఒక నిర్దిష్టమైన తప్పుని, పొరపాటుని, పాపాన్ని, ఆ ప్రవర్తనని గమనించి వారిని సూటిగా విమర్శించటమే గద్దించటం అనేది. తప్పుని తప్పుగా చెప్పడాన్ని ఒకవేళ వాళ్ళు విమర్శగా తీసుకుంటే విమర్శే. మరి దేన్ని విమర్శిస్తున్నాం? వ్యక్తిని కాదు, జరిగిన తప్పుని తులనాత్మక దృష్టితో, విమర్శనా దృష్టితో అది తప్పు అని దాన్ని తిరస్కరిస్తున్నాం. అందుకని మనం చదువుతాం బైబిల్ సువార్తల ప్రకారంగా మనకు అర్థమైన మాట ఏంటంటే, ప్రభువు నేను పాపుల కోసమే వచ్చానన్నాడు, కానీ పాపం కోసం వచ్చానని చెప్పలేదు. పాపులను ప్రేమించాడు, పాపాన్ని ఆయన ద్వేషించాడు అని మనం వింటూ వచ్చాం సంవత్సరాల తరబడి. కాబట్టి సరిదిద్దటం కోసం గద్దింపు అని అన్నాడు. మళ్ళీ ఒకసారి తీతుకు రాసిన పత్రికలో ఉన్న సందర్భాన్ని చదువుదాం. 1వ అధ్యాయం 13-14 వచనాల్లో, ఈ హేతువు చేత సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినంగా గద్దించు. విశ్వాసంలో స్వస్థత కలగాలి అని అంటే చూసి చూడనట్లుగా వదిలేయకూడదు. బాధకుడు తీతుకు చెప్తున్నాడుగా, ఒక సంఘ నాయకుడుగా, సంఘ కాపరిగా ఉండిన తీతుకు దైవజనుడు పౌలు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఎలా బోధ చేస్తావు? నీ బోధలో గద్దింపు ఎలా ఉండాలి అని చెప్పాడు? కఠినంగా ఉండాలి అని చెప్పాడు. వాస్తవంగా మనం ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాము అనే దానికి గుర్తు ఏంటంటే గద్దిస్తున్నామనే గుర్తు. దీంట్లో గద్దించకపోతే ఏమైందో చెప్తాను చూడండి. తెలిసి ఈరోజు చాలామంది తెలిసి కూడా గద్దించట్లేదంటే, తప్పు చేసిన వాడికేమో గద్దించిన వాళ్ళు మంచోళ్ళు అవుతారు, గద్దించిన వాళ్ళు ఏమవుతారు? శత్రువులు. ఇంక చెడ్డోళ్ళు ఇంక కర్మ, శత్రువులు అయిపోతారు. డైరెక్ట్ శత్రువులు అయిపోతారు. అయితే దేవుడు ఏమన్నాడో చూడండి, గద్దించకపోతే ఏమవుద్ది? ఇప్పుడు నాకు కూడా చాలామంది చెప్తుంటారు, ఆత్మీయులు, స్నేహితులు, మేలు కోరిన వాళ్ళు ఏమంటారంటే, నీకెందుకు ఎవడ సవాడు చేస్తాడులే, దేవుడే చూసుకుంటాడు మొత్తం, నువ్వేదో మామూలుగా చెప్పి దిగిపోతే అయిపోద్ది కదా అని. నిజమే, అది నాకు కూడా తెలుసు. కొరివితో తల ఎవడని కోకుంటాడా? బుర్ర కాలిపోద్ది. కొరివితో ఎవడ తల కోకుంటాడు? అది కొరివని తెలిసిన తర్వాత. కానీ అసలు దేవుడు ఏమంటున్నాడో చూడండి. గద్దింపు, విమర్శ, దిద్దుబాటు గురించి దేవుని ఆలోచన ఎలా ఉందో చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, ఎవరిని? పాపిని
వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలు, మరి రక్షించబడితే పాపాలన్నీ కప్పివేయబడుతున్నాయి కదా. అందుకని ఈ గద్దింపు సరిదిద్దే చర్య ప్రేమతోనే చేస్తున్నాము తప్ప నాశనం నరకానికి వెళ్ళాలని కాదు. నరకం నుంచి ఏం చేయబడాలని? రక్షించబడాలి, తప్పించబడాలి అని. రక్షించబడాలి అని గద్దించాలి, రక్షించబడాలి అని. ఒకవేళ నాకు కొంతమంది చెప్పారు అన్నాను కదా, వాళ్ళ మాటను అనుసరించి నేను గద్దించలేదే అనుకోండి, నేనే కాదు నువ్వు కూడా గద్దించలేదనుకో, దేవుడు ఏమంటాడు ఒకసారి చూడండి. లేవియ కాండము 19వ అధ్యాయము 17వ వచనం చూడండి. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టొద్దు గాని నీ పొరుగు వాని పాపము నీ మీదకి రాకుండానట్లు. ఏమ్మా ఏంటి లాస్ట్ లైన్? తప్పకుండా వాడిని ఏం చేయాలి? నువ్వు గద్దించకపోతే ఏమవుద్ది నీకు? వాడి పాపం నీ మీదకి వచ్చింది. మనం ఏమనుకుంటాం? బాగున్నారా అని వాడి పాపాన్ని వాడి లోపలే ఉంచి, వాడు చేసిన పాపం మన మనసులో ఉంచుకొని, మనం అతన్ని మేలు కోరే వాళ్ళలాగా యాక్టింగ్ చేసిపోయిన తర్వాత అమ్మో ఎందుకులే వాడితో మనకెందుకు అని మనం అనుకుంటే, నీ పొరుగు వాని పాపము చెప్పండి నీ మీదకి వచ్చింది, నువ్వు గద్దించలేదు కాబట్టి. నాలాంటి వాడు అప్పుడో ఇప్పుడో సరే జ్ఞానవంతులం కాకపోయినా ఏదో ఒక వాక్యం బుర్రలో నాటుకుపోద్ది అనమాట. ఆ భయానికి ఉన్నది మాట్లాడాలి, గద్దించాలి, హెచ్చరించాలి అనే ఒక ప్రేరణ ఉండటం వలన, అది మనసులో ఉండటం వలన ఎలా గద్దించాలి? తప్పక వానిని గద్దించాలి, తప్పక గద్దించాలి. మనకెందుకు లేని పొరపాటును కూడా అనకూడదు అంటున్నా. తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అనకపోతే నీ పొరుగు వాని పాపము నీ మీదకి వస్తుంది అని చెప్పాడు. అది నీ మీదకి వస్తుంది. మరేం చేయాలయ్యా అంటే గద్దించాలి. మరి గద్దిస్తే ఊరుకోరు కదండి. ఊరుకుంటారని నేను మాత్రం అంటున్నాను ఏంటి? ఊరుకోకపోయినా సరే దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? గద్దించమనే చెప్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా దేవుని ఆలోచన అది, దేవుని ఉద్దేశం అది. ఎప్పుడైనా సరే దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే అది ఎప్పటికీ తప్పిపోదు అన్న విషయం మనం మరీ ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది మిత్రులారా. మరొక సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం. యెహెజ్కేలు గ్రంథానికి వద్దాం. 3వ అధ్యాయం 18-19 వచనాలు. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయుము. అతడు జీవించునట్లు. ఎందుకు ఆ హెచ్చరిక? అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తానికి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతా. ఎందుకు? నువ్వు వాడిని గద్దించలేదు కదా, వాడిని నువ్వు గద్దించలేదుగా, అందుకని ఎవరిని అడుగుతాను అంటున్నాడు దేవుడు? నేను నిన్నే అడుగుతాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని పిల్లలంగా, ఆత్మీయులంగా, విశ్వాసులంగా, ఆత్మీయ లోపం కలిగిన వ్యక్తి పట్ల, ఆత్మీయతలో పొరపాటు కలిగిన వ్యక్తి పట్ల మన ప్రవర్తన ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు గద్దించాలా? నాకెందుకు అనాలా? ఇప్పుడు ఈ విషయాల పట్ల ఎంతో కొంత అవగాహన ఉన్న నేను గద్దించుకుని ఎలా ఉంటాను చెప్పండి? ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి మిత్రులారా. ఒకటి ఏంటంటే, నేను గద్దించకపోతే అతడి పాపంలో నాకు చేరిచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు. గద్దిస్తే ఎవరినైతే గద్దిస్తామో ఆవిడ లేకపోతే ఆయన గొడవకు వస్తారేమో, నేరస్తుని చేస్తారేమో, ద్వేషిస్తారేమో. మనుషులు ద్వేషిస్తే ఏమవుద్ది మనకు? ఏం కాదు. అదే దేవునికి కోపం రేపినట్లుగా అయితే మనకేమవుద్ది? శిక్ష కదా. వాడు ఏం పాపం చేశాడు, ఆ పాపంలో మనకు భాగం ఇస్తానంటున్నాడుగా. తప్పును తప్పు అనకపోతే ఇక్కడ కూడా ఏం చెప్పాడు? అతని ప్రాణమును గూర్చి
నిన్ను ఉత్తరవాదిని చేస్తాను. నువ్వే చెప్పాలంట తీర్పు రోజున, ఇదిగో పలానా వాడు చర్చికి వచ్చాడు, పాటలు పాడాడు, ప్రార్థనలు చేశాడు, అంతా చేశాడు, ఒకరోజు నరకానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు చెప్పు అంటాడంట. నాకేం తెలుసు ప్రభు, నన్నేం చేయమంటావు ప్రభు, వాడు పాపాలు చేశాడు, తప్పులు చేశాడు, ఒప్పులు చేశాడు, వెళ్ళాడు నరకానికి. నన్ను ఎందుకు అడుగుతున్నావు ప్రభు అంటే ఆయన అంటాడు, నువ్వు తప్పు చేస్తున్నాను వాడికి ఎన్నడూ చెప్పలేదు కదా నువ్వు, అందుకని అతని ప్రాణానికి నువ్వే ఉత్తరవాది. ఏం చెబుతావు చెప్పంటే ఏముంటుంది అప్పుడు మన దగ్గర? ఖచ్చితంగా అతన్ని మనం ఏం చేయాలి? గద్దించాలి. 33వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలోనే 8వ వచనంలో చదువుతాం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గుడికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా, నీవు నా మాట తెలియజేయని ఎడలా ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గురించి నిన్నే అడుగుతాను అంటున్నాడు. ఏం కర్మ ఇది? మనకేంటి బాధలన్నీ? నేను ఎవరి జోలికి పోను, ఎవరి నా జోలికి వచ్చిన ఊరుకోవన్నట్టు ఉంటాం. కానీ కొన్నిసార్లు ఇక్కడేమంటున్నాడు, నువ్వు ఎవరి జోలికి పోతావా పోవా అనేది కాదు, అతడి ప్రాణమును గూర్చి నేను నిన్ను ఖచ్చితంగా అడుగుతా అంటున్నాడు దేవుడు. దీనికి ఏం చెప్పగలవు నువ్వు చెప్పు. కాబట్టి గద్దింపు అనేది ఏంటంటే సరిదిద్దేది అని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. వ్యక్తులను బాగు చేసేది అనే విషయం పట్ల మంచి అవగాహన మనం తెచ్చుకోవలసిన అవసరత మనకు ఉంది మిత్రులారా. రెండో విషయానికి వస్తున్నాను చూడండి. రెండో విషయం ఏంటి అనంటే, గద్దింపు లేఖనాలకు అనుగుణమైందేనా అని మనం ఆలోచన చేసినప్పుడు గతంలో కూడా కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు మనం అది లేఖనానికి అనుగుణమైందే, అది లేఖనానుసారమైందే అనే విషయం పట్ల మనం ఆలోచన చేశాం. దీంట్లో ప్రముఖంగా మనం చూసిన కొందరు వ్యక్తులను కూడా నేను మీ దృష్టికి తీసుకొని రావటం జరిగింది. ఆ వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తిని నేను పోయిన వారం కూడా పేతురు గారిని జ్ఞాపకం చేయటం జరిగింది. గలతీ పత్రిక 2:11 ప్రకారంగా పౌలు పేతురుని గద్దించాడు. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం 23 ప్రకారంగా 22 నుంచి ప్రభువారే పేతురుని గద్దించిన సందర్భం. ఈ రెండు సందర్భాలలో పేతురు గద్దించబడ్డాడు. ఇక్కడ రెండు సంఘటనలు, ఏది గలతీ పత్రిక స్టోరీనే మన మనసులో పెట్టుకుని ఆలోచన చేస్తే రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటి అంటే, పౌలు గద్దించినందుకు పౌలు ఒక కఠినాత్ముడైన మనిషి అయిపోయాడు జనాల దృష్టిలో. గద్దించబడినందుకు ప్రజలు సానుభూతి కంటే కూడా ఎలా ఉంటుంది అని అంటే, వాడు తప్పు చేశాడండి అందుకే గద్దించాడు, కానీ గద్దించకుండా ఉండాల్సింది అంటారు. డబుల్ స్టాండ్ మెయింటైన్ చేస్తారు మనుషులు. వాడు చేసింది తప్పే, కానీ పౌలు ఏం చేయకుండా ఉండాల్సింది? గద్దించకుండా ఉండాల్సింది. డబుల్ స్టాండ్ మెయింటెనెన్స్ చేస్తారు మనుషులు. ఎక్కడైనా ఇప్పుడు మన 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 సమాజంలోనైనా జనాలు ఎలాగుంటారంటే, కరెక్టే కానీ గద్దించకుండా ఉండాల్సింది. సరే, ఎవరో ఒక స్త్రీనో పురుషుడినో సంఘంలో మనం గద్దించామనుకో, వాళ్ళు తిరుగుబాటే చేశారనుకో, చెయ్యనియండి. ఇప్పుడు వారి స్వభావాన్ని బట్టి వారు మాట్లాడతారు తప్ప ఎవరైనా. కానీ ఒక విషయం మాత్రం చెప్పనా, మిగిలిన 99 మంది మనసుల్లో కలిగే ఆలోచన ఏంటి అంటే, నేను కూడా అలాంటి స్థితిలో గద్దించబడితే నన్ను కూడా జనాలు అలాగే అనుకుంటారు, కాబట్టి నేను అలా ఉండకూడదనే భావన 99 మందికి వచ్చింది అనమాట. 99 మందికి కలిగే ఆలోచన. కానీ దేవుని వాక్యం వీళ్ళిద్దరిని ఎలా వర్ణించింది అనంటే, ఇలా ధైర్యంగా మాట్లాడినందుకు పౌలుకి ఎంతో అభినందన కలిగింది. ఎందుకంటే అతడు చాలా ధైర్యవంతుడు అనే భావన పౌలుకి కలిగింది. రెండోది ఏంటి అనంటే, హృదయానికి తీసుకొని నొచ్చుకోకుండా గుచ్చుకున్న విషయానికి మార్చుకున్నాడు చూడండి పేతురు. అతనికి ఎంతటి ప్రశంస. ఎందుకు అంతటి ప్రశంస భక్తుడు కలిగిందంటే, తనకంటే అనుభవరాహిత్యుడు పౌలు, తనకంటే ప్రభువుని చూడలేదు. అంటే సరే, దర్శనంలో ఎక్కడో అయితే ఒకసారి చూశాడు, కానీ 3.5 సంవత్సరాలు ప్రభువుతో తిన్నాడు ఉన్నాడు కదా, ప్రయాణం చేశాడు కదా. పేతురు ముఖ్యమైన శిష్యుడిగా మారాడు కదా.
ఇంత ప్రభుతో సన్నిహితంగా ఉండి మాట్లాడి ముట్టుకున్నవాడు, ప్రభువుని ముట్టుకున్న వాళ్ళల్లో ఈయనే మనకు కనిపిస్తాడు. అలాంటి పేతురు గుచ్చుకున్న విషయానికి నొచ్చుకోకుండా సరిచేసుకున్నాడు చూడండి, తీసుకున్నాడు చూడండి విషయాన్ని. దానికి ఎంతటి ఘనతకు ప్రశంసకతుడు పాత్రుడయ్యాడు. నిజం ఏంటంటే, వాక్యం చెప్తున్న నిజం రహస్యం ఏంటి అనంటే, గద్దింపు తీసుకున్నవాడు ఎక్కువ జ్ఞానవంతుడవుతాడు అని చెప్తున్న వాక్యం. 19వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ వచనం. వివేకులను గద్దించిన ఎడల వాళ్ళు ఏం పొందుకుంటారు? జ్ఞానం వృద్ధి చేసుకుంటారు, వాళ్ళు జ్ఞానంలో గొప్పవాళ్ళు అయిపోతారని చెప్పాడు. అధిక జ్ఞాన సంపాదన వారికి కలుగుతుంది అని చెప్పాడు. కనుక గద్దింపు, అందుకని మొదటి వర్తమానంలోనే నేను చెప్పింది, గద్దింపు ఎంతో శ్రేష్టమైనది. గద్దింపు శ్రేష్టమైనది, అది గణపరచబడదగినది. ప్రజలు వినడానికి ఇష్టపడే మాటలనే మనం మాట్లాడుకుంటూ వస్తే, ఒక అంచు గల కత్తితోనే మనం ఏమంటారు వాడుతున్నాము అని అర్థం. కానీ బైబిల్ ఒక అంచు గల కత్తి అని చెప్పాడా? వాక్యం రెండంచులు గల ఖడ్గం. గద్దించిన వారిని ప్రేమ లేని వాడు అనొచ్చు, తెలివి లేని వాడు అనొచ్చు, మూర్ఖుడు అనొచ్చు, రకరకాలుగా అనొచ్చు. గద్దింపుల్ని దూషణలతో సమానం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అమ్మో అంత మాట అంటాడా అన్నట్టు. స్నేహితుల్ని గద్దించినా కూడా, ఆత్మీయుల్ని గద్దించినా కూడా దురుద్దేశాలను ఆపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే అది బాగు చేసేదే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాంట్లో రెండవ ఆలోచన అంటే, గద్దింపు మనిషిని ఎంతగా కాపాడుతుందో దేవుని వాక్యం చాలా సందర్భాలు చెప్పారు. మనం చదివిన మొదటి సందర్భం ఏంటంటే, తీతు 1:14లో వారిని కఠినంగా గద్దిస్తే దుర్బోధ నుంచి వారిని ఏం చేయొచ్చు అన్నాడు? రక్షించవచ్చు, కాపాడొచ్చు అని అన్నాడు. దుర్బోధ నుంచి కాపాడుతాం గద్దిస్తే. తీతు 2:14లో అదే, 15లో 2:14లో అదే చూస్తాం. 1:14లో కూడా గద్దించు, అలా చేస్తే వాళ్ళను నువ్వు దుర్బోధ నుంచి, వినాశనం నుంచి, మోసగాళ్ల చెర నుంచి, మోసగాళ్ల చేతి నుంచి నువ్వు వారిని ఏం చేయొచ్చు అంటే కాపాడుతావు. తప్పుని తప్పుగా ఎత్తి చూపించకపోతే, దుర్బోధన ఖండించే దగ్గర తప్పుని తప్పు అని బహిరంగంగా చెప్పకపోతే, దాన్ని అభిమానిస్తూ ప్రేమిస్తూ ముందుకి కొనసాగే వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే, దుర్బోధ రక్తానికి అలవాటు పడిన మనుషులు ఎవరైతే, జంతువులు ఎవరైతే ఉంటారో, రక్తానికి అలవాటు పడిన జంతువులు, పులి, సింహాలు లాంటివి రక్తానికి, మాంసానికి అలవాటు పడి, ఓ వ్యక్తి వేటాడే సమయంలో పులినే వేటాడుతూ ఒక జంతువుని చంపి దానికి ఎదురుగా పెట్టి దాంట్లో ఒక కత్తిని ఉంచాడంట. దాన్ని కొరికితే రక్తం కారుతూ ఉండగా అది చాలా ఆనందపడుతూ ఆ కత్తి ఉన్న స్థలంలోనే దాన్నే నాకుతూ, రక్తాన్ని నాకుతున్నాననే భావంతో దాన్నే నాకుతూ వచ్చింది. కారణం ఏంటంటే, దాని నాలుక ఆ కత్తికి కట్ అవుతూ దాని రక్తమే కారుతున్నా సరే, దానికి అర్థం కానిది ఏంటంటే, రక్తం అయితే చాలా అనుకుంది, కానీ అది దాని రక్తమే కారుతుంది, దానికే నష్టం కలుగుతుంది అని అంతటి భ్రమలోకి వెళ్ళిపోయినట్టుగా దుర్బోధ కూడా ఆత్మీయుల్ని అలాగే చేస్తుంది. అందుకనే దుర్బోధను ఖచ్చితంగా గట్టిగా ఖండించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండవ సందర్భం, దుర్బోధన ఖండించమని చెప్పిన సందర్భం, తీతుకు పత్రికలోనే 1వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఖండించుటకును, ఒక బోధకుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎలా ఉండాలి, సంఘంలో సంఘనాయకుడు ఎలా ఉండాలి అన్నదానికి చెప్తున్నాడు.
గట్టిగా ఎదిరించగలిగే విధంగా తప్పుని ఏం చేయాలంటే అతడు ఖండించడానికి, దానిని ఎదురించడానికి, ఇది తప్పే అని ధైర్యంగా చెప్పగలగటానికి నమ్మదగిన బోధన ఏం చేయాలి ఆ వ్యక్తి గట్టిగా చేపట్టాలి అని చెప్పాడు. జనులను ఏం చేయాలన్నాడు? హెచ్చరించాలి. అదే గద్దింపులో భాగం, జనాలను హెచ్చరించడం. అందుకని హెచ్చరిక నొందినవాడు ఎవరన్నాడు? ధన్యుడు. దేవుడు గద్దించే మనిషి కూడా ఎవరు? ధన్యుడు అని చెప్పారు. కనుక ధన్యులమే అవుతాము తప్ప గద్దింపు పొందినవాడు దేవుని సన్నిధిలో దౌర్భాగ్యుడైతే కాదు అన్న విషయాన్ని మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఉంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను మిత్రులారా. చివరిగా మూడో మాట కూడా జ్ఞాపకం చేసి నేను తొందరగానే ముగించాలి అని అనుకుంటున్నా. గద్దింపు పొంది ప్రయోజనాలు పొందిన వారిని చూసాం, గద్దింపు యొక్క అంతరార్థం చూసాం, గద్దించకపోతే కలిగే నష్టాలు చూసాం. అయితే దేవుడు అంటున్నాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు ఏమవుతాడో చెప్పాడు. గద్దింపుకు లోబడిన వాడు ఎంతటి నష్టానికి ఆ వ్యక్తి కారకుడు అవుతాడో, లేక ఎంత నష్టపోయే ప్రమాదం వారికి కలుగుతుందో దేవుడు తన వాక్యంలో చెప్పి బాధపడిన సందర్భాలు. అయ్యో, నా ప్రజలు, నా జనులు నా మాట వింటే వారికి ఎంత బాగుండేది, కానీ నా ప్రజలు నా మాట వినలేకపోయారు. చూడండి ఒకసారి 81వ కీర్తన 11 నుంచి చూద్దాం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో, నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అన్నాడు. వినలేదు నా ప్రజలు అని దేవుడే స్వయంగా బాధపడిన సందర్భం, వినలేదు అని చెప్పి దేవుడు దుఃఖపడుతున్న సందర్భం. ఈ ప్రస్తావనల్లోనే నేను ఆ వాక్యాలను జ్ఞాపకం చేస్తూ వచ్చా. వాటిని దాదాపుగా రిపీట్ చేయదలుచుకోలేదు. ఇది చివరి సందేశమైనందువల్ల మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు రిపీట్ చేయదలుచుకోలేదంటే కోపాలు వస్తాయి అని చేయాలి. చూడండి 15వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం చదివాం, కానీ వీటిని నేను ఎక్కువ వ్యాఖ్యానం చేయాల. మార్గము విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించిన వాడు మరణము నొందుదురు అని. గద్దింపును ఎవరైతే ద్వేషిస్తారో వారికి మరణం కలుగుతుంది అని చెప్పాడు. అది ఏ రకమో ఏ కారణమో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. వాక్యం మాత్రం హెచ్చరిస్తుంది. వాక్యం మాత్రం ఒట్టిగా వదిలిపెట్టలేదు విషయాన్ని. వాక్యం హెచ్చరిస్తుందన్న విషయాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి మిత్రులారా. దేవుని వాక్యం ఒక విషయాన్ని గట్టిగా హెచ్చరించింది అని అంటే అది అంత ఈజీగా మనం తీసుకోవడానికి లేదు. ఎందుకనండి ఈజీగా తీసుకోవడానికి లేదు అనంటే ఆయన చెప్పిన మాట మారవు కాబట్టి, ఆయన మాటలు మార్పు చెందవు, ఆయన మాటల్లో మార్పు ఉండదు కాబట్టి. మళ్ళొకసారి 5వ అధ్యాయానికి రండి. 23లో చూడండి. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును. శిక్ష లేదు వాడికి, గద్దింపు లేదు కాబట్టి అతడేమయ్యాడన్నాడు? నాశనం అయిపోతున్నాడు. గద్దింపు విని కూడా దాన్ని ద్వేషించేవాడు నాశనం అవుతాడు. అసలు గద్దింపే లేని వాడు కూడా ఏమైపోతాడు అంటుందంటే వాక్యం, వారు కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది అని చెప్పాడు. వారికి కూడా నష్టమే కలుగుతుంది. ఇది ఎంతటి నష్టం, ఎంతటి ఇబ్బంది. అయితే విన్నవాడు కూడా ఉన్నాడు. సామెతల 1:33 చూడండి. సామెతల 1, నా ఉపదేశమును అంగీకరించువాడు
ఎప్పుడైతే గద్దింపునైనా ఉపదేశాన్నైనా స్వీకరించిన వాడు సురక్షితంగా క్షేమంగా ఉంటాడు అని వాక్యం చెప్తూ ఉంది. ఇంకా మనకు తెలిసిన వాక్యం చెప్పిన 29వ అధ్యాయం 1 చెప్పండి. చాలా మందికి బాగా తెలుసు. ఎన్ని మారులు గద్దించినను తిరిగే లేదంట. మళ్ళీ పైగా అది ఎలా జరుగుతుందన్నాడు? హఠాత్తుగా, చెప్పి రాదు ఆ నాశనం, హఠాత్తుగా అని చెప్తున్నాడు. నాశనం అవుతాడు. మరణమునందును అన్నాడు, నాశనం అవుతాడు అని కూడా చెప్పాడు. కనుక గద్దింపును ప్రేమించేవారు ఎవరో వారు దీవించబడతారు. గద్దింపుని ప్రేమించేవారు ఎవరో వారు ఆశీర్వాదానికి కారకులవుతారు. ఒకనాడు అతని తప్పు ఫలితం అకస్మాత్తుగా అతని మీదకి వచ్చినప్పుడు అతడు తప్పించుకోలేకపోగా నష్టపోయే ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది మిత్రులారా. గద్దింపు తప్పును దిద్దే ఉపదేశం. ఇక్కడ గద్దింపు సమస్య అవట్ల, హృదయం, స్వీకరించే హృదయమే పెద్ద సమస్యగా మారి గద్దింపును కూడా తిరస్కార ద్వారంతో తిరస్కరించే ఒక కఠినమైన ఆలోచన విధానం. అందుకనే ఈరోజు సంఘాలలో గద్దింపులు లేని బోధకుడే మాకు కావాలి. దాన్నే ఏమన్నాడు పౌలు? వారు తమ కోసం ఎలాంటి బోధకులను ఏర్పాటు చేసుకుంటారు? అనుకూలమైన బోధకులను. 2వ పత్రిక 4వ అధ్యాయంలోదే అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారు అన్నాడు 3వ వచనంలో. 4వ వచనంలో కల్పనా కథల వైపు తిరుగుతున్నారు మనుషులు. కల్పనా కథలు చెప్పేవారు ఉండాలి. ఎన్నో లేఖనాలు చూపిస్తూ సహజంగా మన సంఘాల్లో బోధకులందరూ వాక్యం నుంచి వాక్యంలోకి వెళ్తూ ఉంటారు. వాక్యాన్నే ఎక్కువగా ప్రదర్శించడానికి వాక్య ప్రదర్శనే చేస్తారు. జ్ఞాన ప్రదర్శన చేయకుండా అర్థం అవటం కోసం, ఆకర్షణీయత కోసం మాట్లాడడం తప్ప, వినసొంపుగా ఉండటం కోసం మాట్లాడడం తప్ప విషయం మాత్రం తప్పిపోకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి స్పష్టమైన సంఘాలలో ఉన్నవాళ్ళు ఇంకా మార్పు చెందలేకపోవటానికి కారణం ఏంటంటే వారు తమ కోసం ఎలాంటి బోధకులు కావాలని కోరుకుంటున్నారంట? అనుకూలమైన బోధకులు కావాలి. ఇప్పుడు మన సంఘాల్లో, ఇప్పుడు సంఘాలలో ఎందుకులే, మన సంఘంలో నన్ను ఒక పక్కన నిలబెట్టి ఈయన ఎంతమందికి అనుకూలంగా ఉన్నాడు, ఎంతమందికి అనుకూలంగా లేడని ఒకవేళ మనం ఓటింగ్ టైపు ఎంతమందికి అనుకూలంగా ఉన్నాడు, ఎంతమందికి అనుకూలంగా లేడండి చేతులు ఎత్తండి అన్న, మనకి ఎంతమంది చేతులు ఎత్తారు? అదే వాళ్ళకే తెలియలేదు, మనకేం తెలుసులేండి. అంటే బోధకులు విశ్వాసులకు అనుకూలం ఉండటం అనేది ఉండదు. ఎలా ఉంటుందంటే బోధకుడైనా విశ్వాసి అయినా ఇద్దరు వచ్చి వాక్యానికి అనుకూలంగా ఉన్నారా లేదా చూడాలి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పిన మాట. నన్ను కూడా పరీక్షించేటప్పుడు నన్ను పరీక్షించండి, నన్ను కూడా పరీక్షించండి. దేనితో పరీక్షించాలి? నన్ను వాక్యంతో పరీక్షించండి. విశ్వాసాన్ని పరీక్షించండి. దేనితో విశ్వాసాన్ని పరీక్షించాలి? వాక్యాన్ని. గోడ కట్టేవాళ్ళు కూడా లైన్ కోసం పరీక్షించుకుంటారు. ఒకసారి ఆ చివర ఈ చివర ఆ గుండు తూకం వేసి చూస్తారు. చూసిన తర్వాత దారం కట్టుకుంటారు. అంతే కదా? ఆ చివర ఈ చివర చూసుకొని దారం కట్టుకుంటారు. వాళ్ళ కొలత ఏంటి ఇప్పుడు? దారం. ఆ గోడ తిన్నగా రావటానికి కొలత ఏంటి ఇప్పుడు? దారం. మనం తిన్నగున్నామో లేదో చూసుకోవడానికి మన కొలత ఏంటి ఇప్పుడు? ఖచ్చితంగా వాక్యమే, మరొకటి ఏది కాదు. ఇప్పుడు ఒక బోధకుని పరీక్షించాలన్న దేంతో? వాక్యంతోనే. ఒక విశ్వాసిని పరీక్షించాలన్న దేంతో? వాక్యంతోనే. ఇప్పుడు వాక్యంతో పరీక్షించాలి అనుకున్నప్పుడు ఎలా మారిపోయామంటే, మనం వాక్యం సంగతి పక్కన పెట్టండి, ఇది మాత్రం నాకు నచ్చల, ఇది అనమాట ఈరోజు మనం నేర్చుకునేది. ఇదా? ఎంత నష్టం సంఘాలకి, ఎంత నష్టం ఆత్మీయ జీవితానికి, ఎంత నష్టం భక్తి జీవితానికి. హృదయ స్థితి అలా ఉంది అని. ఒకరోజు ఏడవాలి, అయ్యో నా బోధకుల మాట నేను ఎలా త్రోసివేసి తిని, నా బోధకుల మాటను నేను ఎందుకు తిరస్కరించి తిని. గద్దింపుని తిరస్కరించిన వాడు మరణము నొందుతాడు అన్నాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు తిరిగి లేకుండా హఠాత్తుగానని చెప్తున్నాడు. ఆ హఠాత్ పరిణామం దేవుడు తన పిల్లల మీదకి రాకూడదనే కోరుకుంటాడు.
అందుకనే నా కుమారుడా, గద్దింపునకు నువ్వేం చేయొద్దు, విసుగవద్దు, విసిగిపోవద్దు అని చెప్పాడు. ఎప్పుడైనా గద్దింపు మాట మనలోకి వస్తూ ఉంటే దేవుడు మనలను ప్రేమించి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మనం సరి చేయబడాలని ఆయన కోరుకుంటున్నాడు, మనం బాగుండాలని ఆయన ఆశిస్తున్నాడు అని మనం ఖచ్చితంగా ఆ విషయం పట్ల అవగాహనతో ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. అందులో దేవుని స్వరాన్ని మనం వినటానికి ప్రయత్నం చేయాలి. నేను ఎక్కడ సరి అవ్వాలి అని. వాస్తవం ఏంటంటే ఎంత రక్షించబడిన అనుభవం కలిగిన వాళ్ళైనా, ఎంత పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళైనా అనునిత్యం ఏదో ఒక విషయంలో మనం ఎప్పటికీ ఎప్పుడూ సరిచేయబడుతూనే ఉండాలి. ఎప్పుడూ సరిచేయబడుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు సెట్ అవుతూ ఇంకా 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 ఎప్పటి వరకు అనంటే క్రీస్తు సారూప్యము మన యందు ఏర్పడు వరకు అని అన్నాడు. క్రీస్తు సారూప్యం మన యందు ఏం కావాలి? ఏర్పడాలి. ఆ క్రీస్తు సారూప్యం మన యందు ఏర్పడే వరకు మనం సరిచేయబడుతూనే ఉండాలి. అది ఎప్పటికీ జరుగుతూ ఉండే ఒక ప్రక్రియ, ఆగిపోయే ప్రక్రియ కాదు, ఆగిపోవలసింది కూడా కాదు. అది సాగిపోయే ఒక అద్భుతమైన చర్య. కాబట్టి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఓ పెద్ద సేవకులైనా, సాధారణ సేవకులైనా, విశ్వాసులైనా, అనుభవం కలిగిన విశ్వాసులైనా, కొత్తగా వస్తున్న విశ్వాసులైనా అందరం కలిసి చేయవలసింది ఏంటంటే వాక్యంతో ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి. వాక్యపు వెలుగు మన మీద పడుతున్నప్పుడు మనం ఆ వెలుగులో సరి చేసుకోవాలి. యోహాను సువార్తలో అన్నాడు 3వ అధ్యాయంలో 20వ వచనం ఇలా చెప్తూ ఉంది, అతని క్రియలు చెడ్డవైనందున వాడు వెలుగునొద్దకు రాడు అని అన్నాడు. వెలుగు నీ మీద పడుతుంటే ఇంకా చీకట్లోకి పోతానంటావేంటి? వాక్యపు వెలుగు నీ మీద పడుతుంది, టార్చ్ లైట్ లాగా టక్కని నీ మీద వేసాడు దేవుడు. ఆ మాట నేరుగా వచ్చి నీ మనసులోకి నాటుకుపోతుంటే నన్నంటావా అని అనకూడదంట. మనం ఏం చేయాలి? ప్రభువా, ఆ లైట్ వాక్యపు వెలుగుని నా మీద వేసావు కదా ఇప్పుడు అని గుర్తించి ఆ వెలుగులో మన లోపాలను సరిచేసుకోవాలి. చీకట్లో పౌడర్ రాసుకుంటారా? లైట్లో వెలుగులో పౌడర్ రాసుకుంటే బాగుంటుందా? తల దూకోవాలనుకున్నప్పుడు చీకట్లో దూకుంటే బాగుంటుందా? వెలుగులో ఇంకా అద్దం ముందు దూకుంటే బాగుంటుందా? అద్దం ముందు దూకుంటేనే బాగుంటుంది. భౌతికమైన విషయాలే ఇలా ఉన్నప్పుడు వాక్యాన్ని, దేవుని వాక్యం ఏం చెప్పింది మనకు? అద్దం అన్నాడుగా యాకోబు పత్రికలో. ఎంత వివరణ చేసుకున్నాం అందులోంచి. మీరు చాలామంది ఇక్కడ వాళ్ళు స్పందించారు కానీ, తక్కువ మంది స్పందించారు కానీ బయట నుంచి చాలా మంది స్పందించారు. ఇవన్నీ ఒక ఆవిడ ఇలాగంది, నువ్వు చెప్పిన వాక్యంలో రిఫరెన్స్లు కొన్ని వందలు ఇచ్చావు, ఒక్కటి కూడా నాకు తెలియదు కదా, అన్నీ తెలిసినవే, సర్వం తెలిసిన వాక్యాలే చెప్పావు, నాకు కొత్తగా ఏమనిపించలా, కానీ నువ్వు చెప్పిన వివరణ మొత్తం కొత్తగానే అనిపించింది నా జీవితానికి. నేను చాలా సిగ్గుపడ్డాను. అవన్నీ నాకు తెలుసు, నువ్వు చెప్పిన నాకు కొన్ని కంఠస్థమే. ఆమె చాలా ఎక్కువ వాక్యం చదువుతుంటారంట. ఆవిడ నెల్లూరు వాసి, ఎక్కువ వాక్యం చదువుతుంటాం. వాళ్ళు బ్రదరన్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వాళ్ళు. మేము ఎక్కువ చదువుతుంటాం, నాకు అన్నీ తెలుసు, ఇవన్నీ నాకు కొన్ని కంఠస్థమే ఉన్నాయి, కానీ వివరణ నాకు తెలియలేదు, సిగ్గుపడ్డాను. వాక్యానుసారంగా బ్రతికే విషయంలో అన్ని సహవాసం కంటే మేమే స్ట్రిక్ట్గా ఉంటాం అని మేము అనుకుంటాం, వాళ్ళు అనుకుంటారులే, నాకు బ్రదరన్ సహవాసం వాళ్ళు మేమే చాలా పర్ఫెక్ట్గా ఉంటాం అని మేము అనుకుంటాం. ఆ విషయానికి వచ్చిన తర్వాత విన్నాక చాలా సరి చేసుకోవాలని నాకు అనిపించింది అని వారు ఒక మెసేజ్ పెట్టారు నాకు. మరి అంత తెలిసిన ఆవిడ ఎందుకు అలా ఉంది అని అంటే గద్దించబడటం అంటాం దాన్ని వాక్యం చేత. ఆ లైట్, వాక్యపు వెలుగు నా మీద పడింది. వాక్యపు వెలుగు నా మీద పడినప్పుడు నా చీకటి మచ్చలు సరిచేసుకునే అవకాశం కలిగింది. మీకు తెలుసా, 84 వర్తమానాలు ఏమో మొత్తం విన్నారంట. మొత్తం విన్నారు. 2 నెలలు టైం పట్టింది. 2 నెలలు కూడా పట్టలేదు, నెలన్నర, 50 రోజులు మాత్రమే పట్టినట్టుంది. మొత్తం విన్నారు. రోజుకి 1-2 వర్తమానాలు వింటూ వచ్చారంట. నేను ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఆసక్తి కలిగిన వారు మార్చుకోవడానికి మన పాస్టరే అక్కర్లా, మన సంఘమే అక్కర్లా, అది దేవుని మాట అయితే చాలు. నేరుగా హృదయంలోకి దూసుకొస్తున్నప్పుడు వాళ్ళు ఆలోచన చేశారు.
మిత్రులారా, అందుకనే సమస్య ఇక్కడ గద్దింపు కాదు, సమస్య ఇక్కడ వాక్యము కాదు, సమస్య ఇక్కడ హెచ్చరిక కాదు. సమస్య ఏంటంటే హృదయ వైఖరి సమస్య. సమస్య ఎవరు అనంటే హృదయ వైఖరి. ఈ హృదయం మార్పు చెందని స్థితి వలన గద్దింపుని, వాక్యపు హెచ్చరికను తిరస్కరిస్తున్నామా, అంగీకరిస్తున్నామా? తలలు ఉంచుదాం, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో 3 ప్రశ్నలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను.